They were never, not unlike previous regime. YCP regime లో లేదు అక్కడ. The benefit shows they had given a great encouragement, including some all the big films. I think he's been very courteous, even for Pushpa. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మాట. మీ రెజ్యూమ్లో అలా లేదు, ఇక్కడ చాలా బాగుంది తెలంగాణ పోలిస్తే, మీ అంత దుర్మార్గము మీ అంత పైశాచికత్వం ఇక్కడ కనపట్టలేదు అనేది ఆయన భావన. ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, మీకు శుభోదయం. ఇప్పుడున్న ఇష్యూలు 2 భాగాలుగా మనం తీసుకోవాల్సి వస్తే, అల్లు అర్జున్ ఇష్యూ, అట్లానే ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఇష్యూ, థియేటర్ యాజమాన్యం విషయం, అట్లనే ఈ పవన్ కళ్యాణ్ గారి టూర్ విషయం. ఇట్లా విడివిడిగా దేనికి దానికి భాగాలుగా మనం తీసుకొని కనుక మనం పరిశీలించినట్టయితే, ముందు అల్లు అర్జున్ గారి విషయం తీసుకొని మనం చూద్దాం. ఆయన ఒక సినిమా యాక్టరు. ఒకవేళ తప్పు జరిగిన దానికి రాజకీయంగా ఆయన ఆలోచించలేడు కాబట్టి సినిమా వాళ్ళు కూడా వాళ్ళు రాజకీయ కోణంలో ఉండరు, వ్యాపార కోణంలో ఉంటారు కాబట్టి ఒకవేళ బాధిత కుటుంబాన్ని పరామర్శించలేకపోయారు. పరామర్శిస్తే బాగుండేది అనేది పవన్ కళ్యాణ్ గారుగా చెప్తున్నారు. వాస్తవం కూడా అది. అయితే మరి తర్వాత రేవంత్ రెడ్డి గారు తీసుకున్న యాక్షన్ విషయంలో కూడా ఆయన 41 నోటీస్ ఇచ్చి పిలిపించి మాట్లాడవచ్చు. ఆల్ ఆఫ్ సడన్గా శుక్రవారం అరెస్ట్ చేయాల్సిన విషయం కూడా ఒకసారి మనం గమనించి చూడాలి. శుక్రవారము హఠాత్తుగా వెళ్ళి అరెస్ట్ చేసి దానికి హైపు రావడం, ఇవన్నీ మనం చూసాం. అట్లనే ఈ ఇండస్ట్రీ అనేక అంశాల మీద రేవంత్ రెడ్డి గారిని కలిసింది. రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఎవరైనా ప్రభుత్వానికి లోబడే పని చేయాల్సి ఉంటుంది. ఎంత పెద్ద ఇండస్ట్రీస్ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా, ఒక సినిమా ఇండస్ట్రీ కాదు, అనేక రకాల ఇండస్ట్రీస్ ఉంటాయి, సమాజంలో అనేక భాగాలు ఉంటాయి. ఆ భాగాల పరంగా ఇండస్ట్రియలిస్టు ప్రభుత్వానికి లోబడే పని చేయాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. రేవంత్ రెడ్డి గారు తన డెసిషన్ తను చెప్పేశారు, అది క్లియర్. ఇంకా ఈ పవన్ కళ్యాణ్ గారు 14 రోజులు పర్యటన. ఈ 14 రోజుల పర్యటనలో లేదు, ఇంతకుముందు జరిగిన సంఘటనలో పిఠాపురంలో బాలిక రేప్ జరిగిన విషయంలో కావచ్చు, పిఠాపురంలో గ్రామ బహిష్కరణ చేసిన జనసేన కార్యకర్తలని గ్రామ బహిష్కరణ చేసిన విషయంలో కావచ్చు, పలు చోట్ల జనసేన కార్యకర్తల్ని సంక్షేమ పథకాలు పంచే భాగస్వామ్యంలో వాళ్ళని వచ్చినందుకు కేవలం మేము కూడా ఉన్నాం, మమ్మల్ని ఎందుకు పిలవలేదు అన్నందుకు ఊంచి చొక్కాలు తీసి కొట్టిన విషయంలో కావచ్చు, వీటన్నిటిలో పవన్ కళ్యాణ్ గారు చెప్పేటందుకే, ఎదుటోడికి చెప్పేటందుకే నీతులు ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు వీటి విషయంలో, ముచ్చుమర్రి కేసు విషయంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా, యాజ్ ఏ పొలిటికల్ ఒక పార్టీ అధినేతగా, ప్రజల గురించి, శ్రేయస్ గురించి ఆలోచించే ఒక వ్యక్తిగా ఎప్పుడైనా వెళ్ళి ఆ కుటుంబాన్ని, ఇప్పుడు అల్లు అర్జున్ మీద చేస్తే బాగుండు అని అంటున్నారు కదా, ఎప్పుడైనా ఆ కుటుంబాలని కనీసం పలకరించారా, పరామర్శించారా? ఇంకొకటి, గతంలో ఇండస్ట్రీలో ఇట్లానే సీఎం గారిని చిరంజీవి గారు కలిసినప్పుడు కావచ్చు, ఇండస్ట్రీ కలిసినప్పుడు కావచ్చు, అక్కడేం జరిగింది, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి, ఇప్పుడు ఎందుకు స్టేట్మెంట్లు మారాయి? ఎందుకు? హైదరాబాద్లో తన ఆస్తులు కానీ తన ఇది కానీ ఉన్నాయని భయపడి మారినాయా, లేకపోతే ఎందుకు మారినాయి? ఒక డిప్యూటీ సీఎంగా, ఒక పార్టీ అధినేతగా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారని ఒక కోణంలో మీరు చెప్తున్నారు. మేమేమంటున్నాం? భయపడ్డాడు అంటున్నాం. ఎందుకు భయపడ్డాడని అనుకుంటున్నారు మీరు? ఆయనకే హైదరాబాద్లో ఇప్పుడు మీ నాయకుడితో పోలిస్తే ఆయనకే హైదరాబాద్లో అంత ఆస్తులు ఏం లేవు. ఒకటి, సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్ళతో పోలిస్తే ఆయనకు అలాంటి ఆస్తులు లేవు. అసలు ఆస్తులు కూడగట్టుకోవాలనే ఆలోచన కూడా ఆయనకి లేదు. సరే, ఉన్నాయా లేవు అనేది తదుపరి కార్యాచరణలో మొత్తం రాను బయటపడతాయి. ఉన్నాయా లేవు అనేది ఇప్పుడు వాటి గురించి, ఆస్తుల విషయం గురించి కాదు కాబట్టి చర్చ అయి ఉండొచ్చు. లేదు అల్లు అర్జున్ మీద రవిచంద్రారెడ్డి గారితో ప్రచారం చేశారని, అల్లు అర్జున్ మీద గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ ఇవన్నీ మనం క్రోడీకరించి చూసుకున్నట్టు ఈ స్టేట్మెంట్ వరకు బాగానే ఉంది, ఓకే. గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లు ఎన్ని పరిశీలించి చూసినట్టే అల్లు అర్జున్ గారి మీద
వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకు గత స్టేట్మెంట్లు ఈ స్టేట్మెంట్లు పరిశీలించి మనం చూసినప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారు పాన్ ఇండియా స్టార్, తెలుగు పీపుల్కి #1 స్టార్ అయ్యారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా, లేకపోతే సినిమా చరిష్మాని అల్లు వాళ్ళు తరలించుకుపోయారనే బాధ ఏమన్నా ఉందా, అదొక విషయం. ఇంకా ఇక సెక్షన్లోకి మనం పొలిటికల్ గా వెళ్తే పల్లె నిద్ర దగ్గరకు వస్తానండి. Yes, మీరు సంక్రాంతి తర్వాత మీరేది దానికి ఏదో పేరు పెట్టుకున్నారు కదా మీరు, పోరుబాటు. పోరుబాట. ఆ పోరుబాట మొదలెట్టే లోపల ఈయన అనౌన్స్ చేశారు. సో మీకు సరైన సినిమా చూపించడానికి ఆయన రూరల్ ఏరియాస్లోకి వెళ్తున్నాడు. సరే, ఇప్పుడు మీరు పరదాలు కట్టుకుని వెళ్తారు, ఆయన నేరుగా వస్తున్నాడు సెక్యూరిటీ లేకుండా. సరే 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 ఇప్పుడు వస్తే తెలిసింది కదా. ఇప్పుడు గతంలో ఏం మాట్లాడారు, ఆ అంచెల వారీగా నెలల వారీగా 7 నెలల్లో ఎన్ని నిదానంగా ఎన్ని అబద్ధాలు బయటపడినాయో, 14 లక్షల కోట్ల అప్పు దగ్గర నుంచి సంక్షేమ